సినిమాలతో సోషల్ మీడియా పోస్టులతో రెచ్చిపోయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండు తీయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కాలర్ ఎగరేస్తున్న వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేశారు. గత 2 పర్యాయాలు విచారణ నుంచి తప్పించుకున్న వర్మను ఈసారి విచారణ కాకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు 2 సార్లు వర్మ తప్పించుకోవడంతో అతని అరెస్టు కోసం హైదరాబాద్ వెళ్లారు పోలీసులు. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేయగా ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేయడంతో వర్మ కుంటి సాకులు చెప్పడం మొదలుపెట్టారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు 4 రోజుల సమయం కావాలంటూ ఆర్జీవీ అదే రోజు వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం 25న ఉదయం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు అదే వాట్సాప్లో పంపించారు. అయినా సరే వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేసి హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వర్మ తమిళనాడులోని కోయంబత్తూరు పారిపోయాడు. ఆదివారం ఒక వివాహానికి హాజరయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డిజిటల్ మోడ్లో విచారణకు హాజరవుతానని వర్మ రిక్వెస్ట్ చేసిన పోలీసులు మాత్రం నో అంటూ రిప్లై ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ కోరిన విధంగా 2 సార్లు విచారణకు అంగీకరించి అవకాశం కల్పించినా సరే వర్మ సద్వినియోగం చేసుకోలేదని, నోటీసులు ధిక్కరించినందుకే అరెస్ట్ చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవలే వర్మపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాగా వర్మ మాత్రం తన లాయర్ను విచారణకు పంపి తనకు షూటింగ్లు ఉన్నాయని రాలేనని పోలీసులకు లాయర్ ద్వారా సమాచారం ఇచ్చారు. షూటింగ్లు లేకపోయినా వర్మ అప్పటికప్పుడు షెడ్యూల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో వర్మ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. అతని ఆచూకీ కోసం ఏపీ పోలీసులు 2 బృందాలుగా హైదరాబాద్ వెళ్ళాయి. మరో 2 బృందాలు తమిళనాడు కోయంబత్తూరు వెళ్ళాయి. అయితే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వర్మ ఐపీ అడ్రస్లు హైదరాబాద్లోనే చూపిస్తున్నాయి. దీంతో శంషాబాద్, షాద్ నగర్లోని 2 ఫామ్ హౌస్లపై పోలీసులు ఫోకస్ చేశారు. సోమవారం సాయంత్రానికి వర్మను ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. వర్మ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతనితో వర్మ ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అటు చెన్నై, ముంబై పోలీసుల సహకారం కూడా ఏపీ పోలీసులు కోరారు. అటు వర్మ లాయర్తో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్లు సమాచారం. వర్మపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చెలరేగిపోయే వర్మ పిల్లిలా పారిపోవడం ఏంటి అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.